వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నరసన్నపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నరసన్నపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి దేశ ప్రజలంతా ప్రజాస్వామ్యపు నీడలో సురక్షితంగా సుభిక్షంగా జీవించడానికి వీలుగా రూపొందిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభవేళ భారత గణతంత్ర దినోత్సవం అని అన్నారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాజ్యాంగ పరిధిలో మనం ఏం చేసినా రాజ్యాంగ పరిధిలో మనం చేయాలి. ఆ రాజ్యాంగాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. కాబట్టి స్వేచ్ఛ వాయువు ఎన్నో మతాలు ఉన్నాయి ఈ భారతదేశంలో. అందరికీ ఈ భారతదేశంలో అటువంటి హక్కులు ఉన్నాయి. అందరి హక్కుల్ని పరిరక్షించడంలో మనం అందరం మరి ముందుండి మరి ఈ సమాజ నిర్మాణంలో మనము భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ కార్యక్రమంలో నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంగి కృష్ణంనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు సింహ చంద్రశేఖర్, కత్తిరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం రాజాం జీఎంఆర్ఐటీ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా రాజాం జీఎంఆర్ఐటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ సిఎల్వీఆర్ఎస్వి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులందరికీ ఓటు యొక్క ఆవశ్యకతను, బాధ్యతను వివరించారు. ఓటు నమోదు మరియు దాని వినియోగం పట్ల యువతి యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని డాక్టర్ ప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ రాంబాబు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేటలో గల తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేసిన శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి. 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి జాతీయ పతాకాన్ని ఎగరవేసి వందన సమర్పణ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ దినం భారత చరిత్రలో లిఖించబడే దినం. పరదేశ పాలన నుంచి మనకి స్వతంత్రం సంపాదించిన తర్వాత ఆగస్టు 15న మన రాజ్యాంగాన్ని నిర్మించుకుంటూ 1950లో మనం మన రాజ్యాంగాన్ని పొందుపరుచుకుంటూ పరిపాలన సాగించే గొప్ప దినం. ఈ రాజ్యాంగానికి ఈవేళ ప్రపంచ దేశాల్లోనే గొప్ప రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. వివిధ మతాలు, భిన్న కులాలు, విభిన్న ప్రాంతాలతో ఉన్నటువంటి ఈ లౌకిక రాజ్యం అంటే భిన్నత్వంలో ఏకత్వం సాధించే ఈవేళ ఈ భారతదేశం. దానికి కారణం మన రాజ్యాంగతాల స్ఫూర్తి. అటువంటి రాజ్యాంగ నిర్మాతలు అయినటువంటి దానికి అధ్యక్షత వహించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం ఘనంగా నివాళులు అర్పించవలసిన సమయం. కారణం అతను జ్ఞాపకం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల ప్రగతిని నివేదించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నరసన్నపేట తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీస్ శాఖ తదితరులు పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల కోసంగిపురం చెరువుగట్టు పక్కనే ఉన్న ఓ పొలంలో ఓ యువకుడి మృతదేహం కలకలం రేపింది. ఆ రోడ్డుపై వెళ్లే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కళల విభాగంలో సినీ నటుడు లెజెండ్ హిందూపురం శాసనసభ్యులైన నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు కైవసం చేసుకోవడం చాలా సంతోషకరమని తెలుపుతూ అవార్డు విజేత బాలకృష్ణకి నియోజకవర్గ ప్రజల తరపున బగ్గు రమణమూర్తి శుభాకాంక్షలు తెలిపారు. హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం ఇది ఎంతో ఆనందకరమైన విషయం. వారికి మన తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే మన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా కలిపి శుభాకాంక్షలు తెలియజేస్తాను. నటన అనేది ఓ ఉద్యోగంలా భావించకుండా ఓ కళగా ఆరాధించే నటుడు నందమూరి బాలకృష్ణ అని, అటు నటన, ఇటు రాజకీయాలు, మరోపక్క వైద్య రంగంలో సేవలు, ఇలా 5 దశాబ్దాల నుంచి విరామం లేకుండా పనిచేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలందిస్తున్న బాలకృష్ణ కృషికి గుర్తింపుగా ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం లభించడంతో అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేరసాం గ్రామంలో ఉచితంగా నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్ను జనసేన నాయకులు దన్నాన రవీంద్ర సందర్శించారు. రణస్థలం మండలం దేరసాం గ్రామంలో ఉచిత ట్యూషన్ సెంటర్ను సందర్శించిన జనసేన నాయకులు దన్నాన రవీంద్ర గత కొంతకాలంగా తన సొంత డబ్బులతో ఉచిత ట్యూషన్ను నడిపిస్తున్న దన్నాన రవీంద్ర ట్యూషన్ సెంటర్లో బోధిస్తున్న టీచర్లకు నెలవారీ వేతనాన్ని అందజేసి పేద పిల్లలకు తన వంతు సహాయం అందిస్తూనే ఉంటా అని చెప్పి పిల్లలు చదువుకోవడానికి కావలసిన కనీస సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. పిల్లలంతా మంచిగా చదువుకుని ఉన్నతమైన స్థానంలో ఉండాలని తెలియజేశారు. కార్యక్రమంలో కులగాన రామకృష్ణ, దన్నాన శేఖర్, దన్నాన శివాజీ తదితరులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ పతాకావిష్కరణ గావించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఏవో సూర్యనారాయణ, సెక్షన్ సూపరింటెండెంట్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ గావించారు. పోలీస్ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని నివేదించారు. పోలాకి మండలం మబుగాంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రధానోపాధ్యాయులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ దినోత్సవాన్ని నరసన్నపేటలో గల శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్లో ఘనంగా నిర్వహించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నరసన్నపేట శ్రీ జ్ఞానజ్యోతి పాఠశాలలో 500 అడుగుల పొడవున్న జాతీయ జెండాని విద్యార్థులు ఊరేగింపుగా ప్రదర్శించారు. దేశ నాయకుల చిత్రపటాన్ని పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాని ఆవిష్కరించారు. రణస్థలంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పిన్నింటి వెంకట భానోజీనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎచ్చుల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం గ్రామంలో గల ఎంపీయూపీ స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు పిన్నిటి వెంకట భానోజీనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సరళ, ఉపాధ్యాయులు రమ్య, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, ఎక్స్ సర్పంచ్ మహదాస్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పెద్దరెల్లి వీధిలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మాజీ సైనికులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం శ్రీకాకుళం పెద్దరెల్లి వీధిలో జిల్లా సైనిక సంక్షేమాధికారి శైలజ ఆధ్వర్యనందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నట్లుగా మాజీ సైనిక అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ముఖ్యంగా జాతీయ జెండాను సీనియర్ వెటరన్ విశ్రాంత నాయక్ నేతింటి లక్ష్మీనారాయణ ఎగరవేయగా మాజీ సైనికులంతా గౌరవ వందనాన్ని సమర్పించారు. కార్యక్రమంలో సైనిక సంక్షేమ అధికారి జిల్లాలోని మాజీ సైనికులకు, వీరనారీమణులకు, వీరమాతలకు, సైనిక వితంతువులకు మరియు వారి కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాక జిల్లాలోని రాగోలులో ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్ నిర్మాణ దిశగా టెండర్లు కాల్ ఫర్ చేయడం జరిగింది.
ఫౌండేషన్ స్టోన్ కూడా పడుతుంది అనే శుభవార్తను మాజీ సైనికులకు తెలియజేశారు. అలాగే ఈ నెల 29వ తారీఖున ఎయిర్ ఫోర్స్ కాంపౌండ్ జిల్లాలో ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్, వెటరన్ గ్రూప్ కెప్టెన్ ఈశ్వరరావు, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం, జనరల్ సెక్రటరీ మురళీధర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంచిలి మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కంచిలి మండలం సేతయ్య ఫౌండేషన్ వృద్ధాశ్రమం నందు వ్యవస్థాపకులు గుల్ల రమేష్, గుల్ల మోహన్ రావు ఆధ్వర్యంలో ఆశ్రమ విద్యార్థులు, వృద్ధులు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వృద్ధులకు, పిల్లలకు బిస్కెట్లు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆశ్రమ సహచర సభ్యులు సాన గణేష్, ఢిల్లీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.